ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసిన అనంతరం క్రికెటర్ హనుమ విహారీ మీడియాతో మాట్లాడారు. గత కొన్నేళ్లుగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. సెల్ఫ్ రెస్పెక్ట్ ను కోల్పోయా. అందుకే ఆంధ్రా క్రికెట్ ను వదిలి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవాలి అనుకున్నా. కాని లోకేష్ ను కలిశాక నాకు భరోసా లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరపున ఆడేందుకు నిర్ణయించుకున్నా. తిరిగి జట్టులో చేరుతున్నందుకు సంతోషిస్తున్నా అని ఆయన చెప్పారు. కాంగ్రెస్లోని విలీనం చేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. 5.5 తర్వాత జగన్ బెంగళూరు వెళ్తే కాంగ్రెస్లోని విలీనం చేయడానికే వెళ్లారని ప్రచారం చేస్తున్నారు. 16 నెలలు జైల్లో ఉంటేనే సోనియాకు లొంగలేదు. ఓడిపోతే తగ్గుతాడా? మళ్లీ సీఎం అయ్యే వరకు తాడేపల్లిలోనే ఉండి రాజకీయ కార్యక్రమాలు చేస్తారు. మీకు చేతనైంది చేసుకోండి. జగన్ తగ్గడు అంటూ ఫైరయ్యారు. టెట్ పరీక్షలో 58.4% మంది అర్హత సాధించినట్లు మంత్రి లోకేష్ ఫలితాల విడుదల అనంతరం తెలిపారు. ఈ టెట్లో క్వాలిఫై కాని అభ్యర్థులకు మరోసారి టెట్ నిర్వహిస్తాం. కొత్తగా బీఎడ్, డీఎడ్ పూర్తయిన వారికి టెట్లో అవకాశం కల్పిస్తాం. టెట్ తర్వాత మెగా డిఎస్సి నిర్వహిస్తాం అని మంత్రి ప్రకటించారు. టెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్ జగన్ రాసిన లేఖపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు. 23 మందిలో ఉన్నప్పుడు నలుగురిని లాక్కుని ఇంకో 2 లాక్కునీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దాం అనుకున్నది నువ్వు కాదా? ఒక్కసారి రాజ్యాంగ నిపుణులను కనుక్కుని ఈ లేఖ రాయాల్సింది. ఇంకా నీకు పదవీ కాంక్ష తీరలేదా? మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది మేం కాదు, ప్రజలు అని లేఖలో బుద్ధా పేర్కొన్నారు.